మొన్నీ మధ్య అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రాకెట్ లో మన తెలుగువాడు గోపి తోటకూర అంతరిక్ష యాత్ర చేసి వచ్చారు. దీంతో ఒక భవిష్యత్తులో అంతరిక్ష టూరిజం జోరుగా సాగనుందని తేలిపోయింది. ఇప్పటిదాకా అంతరిక్ష రంగంలో ప్రధానంగా టెలికమ్యూనికేషన్, మినరల్ ఎక్స్ప్లోరేషన్, వాతావరణ పరిశీలన, విమానాలు, నౌకల దిశానిర్దేశం వంటి కార్యకలాపాలే కొనసాగుతూ వచ్చాయి. నిజానికి వాటిని ప్రభుత్వాలే నిర్వహిస్తాయి. ఇకపై ప్రైవేట్ రంగం అంతరిక్ష రంగంలో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలను చేపట్టబోతుంది. ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్ల ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజన్ లాంటి సంస్థలు అంతరిక్షంలో టూరిజం, ఇతర వ్యాపార కార్యక్రమాలను విస్తృతంగా మొదలు పెట్టబోతున్నాయి. మన దేశంలోనూ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలు రంగప్రవేశం చేయడం మొదలైంది. ఇప్పటికే అగ్నికల్ లాంటి కంపెనీలే రాకెట్ ప్రయోగాలు కూడా చేయడం విశేషం. రోదసిలో పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను తీసుకురానున్నాయి, విస్తృతంగా ఉద్యోగాలను తేనున్నాయి. ఇది నిజంగా ఓ 4 ఏళ్ల క్రితమే మొదలు కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా పలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనేక ప్రయోగాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. రానున్న 50 ఏళ్లలో భూకక్షలోకి, చంద్రుడిపైకి, ఆ తర్వాత మార్స్ గ్రహం మీదకు పర్యాటక రంగం పెరగనుంది. అంతరిక్ష సాంకేతికతలు ఇప్పటికే మన జీవితాలను శాసిస్తున్నాయి. టెలిస్కోప్లకు కావాల్సిన అద్దాలను ఖచ్చితంగా కోసేందుకు తోడ్పడిన లేజర్ టెక్నాలజీ ఇప్పుడు కంటి లోపాలను సవరించేందుకు ఉపయోగపడుతుంది. అంటే అది అంతరిక్ష ప్రయోగాల వల్లే సాధ్యపడింది. చంద్రుడు, అంగారకుడు గ్రహంపై వ్యోమనౌకలు, రోవర్లు దిగడం కోసం పరిశోధనల ద్వారా రూపొందించిన చక్రాలు, రేడియల్ టైర్లు, మెమరీ ఫోమ్ లాంటి అద్భుతమైన వస్తువులు కూడా స్పేస్ టెక్నాలజీల వల్లే చేయగలిగారు. రానున్న కాలంలో సౌరశక్తితో విమానాలు కూడా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇళ్లపై, కప్పులపై సోలార్ పవర్ కోసం ఫోటోవోల్టాయిక్ చిప్స్ రూపకల్పన కూడా స్పేస్ టెక్నాలజీలే కారణమయ్యాయి. అంతేకాదు మరికొన్ని మనకు పెద్దగా ఉపయోగపడకపోయినా పరిశ్రమలకు జీవం పోసే వస్తువుల తయారీతో కొత్త పరిశ్రమలకు నూతన ఉపాధి అవకాశాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఆర్బిట్ లో నానాటికి పేరుకుపోతున్న ఉపగ్రహ వ్యర్థాల తొలగింపు కూడా సరికొత్త పరిశ్రమగా రూపుదిద్దుకోనుంది. 2021 జనవరి నాటికి భూకక్షలో పలు దేశాలకు చెందిన 6542 ఉపగ్రహాలు పరిభ్రమిస్తుండగా అందులో 3170 ఉపగ్రహాలు కాలం చెల్లిపోయినవే ఉన్నాయి. నాసా నివేదిక మేరకు భూకక్షలో 103 మన దేశపు ఉపగ్రహాలు కూడా తిరుగుతున్నాయి. వాటిలో పనిచేస్తున్నవి, పనిచేయనవి కూడా ఉన్నాయి. ఇవే కాకుండా రాకెట్ విడిభాగాలు వంటి శిథిలాలు 114 దాకా ఉన్నాయని అంచనా. మొత్తంగా భారత్ కు చెందిన అంతరిక్ష వస్తువులు 217 వరకు లెక్క తేలాయి. ఉపగ్రహ వ్యర్థాలు, శిథిలమైన ఉపగ్రహాలు, ఇతర వస్తువులను తొలగించడానికి అవసరమైన సాంకేతికతల అభివృద్ధికి మన దేశంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నడుం బిగించింది. ఇది మన దేశ యువతకు లెక్కలేనన్ని కొత్త ఉపాధి అవకాశాలను, స్టార్టప్ సంస్థలకు కొత్త బిజినెస్ తీసుకొచ్చే అవకాశాలున్నాయి. నానాటికి ఉపగ్రహ ప్రయోగాలు పెరిగిపోతున్నాయి. ఆ సమయంలో గ్రహశకలాలు తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. భూమిపై ఎయిర్పోర్టుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మాదిరిగానే అంతరిక్షంలో నిత్యం ప్రయోగించే రాకెట్లు, దూసుకువచ్చే ఆస్ట్రాయిడ్ సమాచారం సేకరించి ఒకదానితో మరొకటి ఢీకొనకుండా చూసేందుకు స్పేస్ ట్రాఫిక్ కంట్రోలర్లు అవసరం కానున్నారు. మీకు తెలుసా, అంతరిక్షం అంతా శూన్యంగానే ఉంటుంది. గాలి ఉండదు కాబట్టి ఆస్ట్రోనాట్స్ తినే ఆహారాలకు వాసనలు భూమిపై ఉన్నట్లుగా ఉండవు. అంతగా బాగుండవు కాబట్టి రుచి కూడా భూమిపై ఉన్నట్లుగా ఉండవు. రోదసిలో చక్కటి రంగు, రుచి, వాసనతో కూడిన ఆహార పదార్థాలను సృష్టించే ఆహార శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లకు రాబోయే రోజుల్లో గిరాకీ పెరుగునుంది. అంతరిక్ష కేంద్రాల్లో దూరగ్రహాలకు ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్లలో మార్స్, చంద్రుడిపై వ్యవసాయం చేయాల్సిన అవసరాలు వస్తాయి. ఇందుకోసం ఈ ప్రతికూల వాతావరణంలో పంటలు పండించే శాస్త్రజ్ఞుల అవసరం కూడా ఏర్పడనుంది. అంతేకాదు అన్నిటికన్నా ముఖ్యమైనది ఖనిజాల సేకరణ. మీకు తెలుసా, విశాల విశ్వంలో ఎక్కడి నుంచో వచ్చి పడే ఆస్ట్రాయిడ్స్ పైన విలువైన అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని మైనింగ్ చేయడం అనే కొత్త పరిశ్రమ భవిష్యత్తులో రానుంది. మొన్న మధ్య వచ్చిన అవతార్ సినిమాలో దూరంగా ఉండే పాండోరా గ్రహంపై అరుదైన ఖనిజాల కోసం మైనింగ్ జరిపే దృశ్యాలను మనం చూసాం. అలాగే రాబోయే కాలంలో చంద్రుడిపై, అంగారకుడిపై, ఇతర గ్రహాలకు ఉండే చంద్రులపైకి వెళ్లి అక్కడి అరుదైన ఖనిజాలను తవ్వి తెచ్చుకునే పరిశ్రమలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కార్యకలాపాల్లో జపాన్, చైనా ముందున్నాయి. త్వరలోనే అలాంటి ప్రాజెక్టులు మొదలు కానున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా కేవలం 4-5 అగ్రరాజ్యాలే కాదు, యెమెన్, సౌదీ లాంటి కొత్త దేశాలు కూడా అంతరిక్ష రంగంలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో యువతకు అంతరిక్షంలోనే కాదు, అంతరిక్షానికి సంబంధించిన వస్తువులు భూమి మీద తయారు చేసేందుకు ఏర్పడే పరిశ్రమల్లో ఉపాధి దొరికే అవకాశం ఏర్పడింది. అంతరిక్ష పర్యాటకం అనేది ప్రస్తుతం వేగంగా దూసుకుపోతుంది. అందులో మేనేజర్లుగా మీడియా నిపుణులను త్వరలో చూడబోతున్నాం.
అంతరిక్షంలో హ్యూమన్ కాలనీల ఏర్పాటుకు సైతం అవసరాలు ఏర్పడబోతున్నాయి. వాటికి సంబంధించిన మాడ్యూల్స్ భూమి మీద తయారవుతాయి. వాటి కోసం కొత్త పరిశ్రమలు అవసరమవుతాయి. ఇవి కాకుండా వ్యోమగాముల శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించి రోదసి వైద్యుల అవసరం కూడా ఉంటుంది. ఆ ప్రత్యేక కోర్సులను కూడా పలు దేశాలు మొదలు పెట్టబోతున్నాయి. ఇందుకోసం మన దేశంలో యువత అంతరిక్ష రంగంలో ఉపాధి పొందేందుకు పాలకులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ విద్యలో స్పేస్ కు సంబంధించిన పాఠ్యాంశాలను జత చేయాలని సూచనలున్నాయి. స్పేస్ ల్యాబ్లను ఏర్పాటు చేసి వాటిలో సోలార్ ఫ్యామిలీ స్టిమ్యులేషన్, గ్రహాల నమూనాలను, మ్యాప్లను అందుబాటులో ఉంచాలి. 5 నుంచి 10వ తరగతి వరకు అంతరిక్ష అన్వేషణపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్, ఆస్ట్రోబయాలజీ, రాకెట్ ఇంజనీరింగ్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా అంతరిక్ష శాస్త్రం, ఇంజనీరింగ్ అన్న ప్రత్యేక కోర్సులను అందుబాటులో ఉంచాలి. బ్రిటిష్ ఉపగ్రహ నిర్వాహక సంస్థ అయిన ఇమర్సాట్ మన దేశంలో నిర్వహించిన సర్వే మేరకు భారతీయ విద్యార్థుల్లో 24% మంది అంతరిక్ష రంగంలో పనిచేయడానికి ఆసక్తికరంగా ఉన్నట్లు తేలింది. అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భారతీయ విద్యార్థులు అంతరిక్షంపై ఆసక్తి చూపించుతున్నారు. 2020 జూన్లో భారత ప్రభుత్వం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ను ప్రారంభించింది. ఇందులో ఉపగ్రహ నిర్మాణం, ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి ప్రవేశం కల్పించింది. అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహం, ప్రయోగం, భూ పరిశీలన కోసం భారతీయ ప్రైవేట్ రంగం, విద్యా సంస్థల నుంచి 40కి పైగా ప్రతిపాదనలు వచ్చాయి. అంతరిక్ష ఆర్థిక రంగంలో పెద్ద వాటాను చేజిక్కించుకునేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఓ అంచనా మేరకు అంతర్జాతీయ రోదసి ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2020లో $42,400 కోట్ల ఉంది. అది కాస్త రానున్న 2040లోగా $1,00,000 కోట్ల చేరనుందని అమెరికాకు చెందిన సిటీ ఫైనాన్షియల్స్ అంచనా వేసింది. ఉపగ్రహ నిర్మాణాలు, నిర్వహణలు భవిష్యత్తులో మంచి ఆదాయ మార్గాలుగా రానున్నాయి. అందుకే 2040 కల్లా తాము నిర్వహించే ప్రయోగాలను 4 పెంచాలని స్పేస్ ఎక్స్ సంస్థ టార్గెట్ గా పెట్టుకుంది. సో రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగం మంచి ఉపాధికి, ఉద్యోగాలకు నెలవుకానుంది. అది నిజం కావాలంటే, సాకారం చేయాలనుకుంటే మన భావి భారత పౌరులను ఆ దిశగా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది.